హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నేను జేఎస్పీ రాజ్, మెమరీ కోచ్ అండ్ చీఫ్ ఆర్బిటర్ ఆఫ్ నేషనల్ మెమరీ కౌన్సిల్. మరి ఈ రోజున మన టాపిక్ అతి సర్వత్రా వర్జయేత్. పిల్లల పెంపకంలో పెద్దల గారాభం పిల్లల్ని పాడు చేస్తుంది కాబట్టి పిల్లల పెంపకం ఎలా ఉండాలి అనే సంగతి చూద్దాం. ఒక అమ్మ ఉంది, బాబు పుట్టాడు, నడక నేర్చుకుంటున్నాడు, అమ్మవాడికి ట్రైనింగ్ ఇస్తుంది. వాటిని ఒక పెద్ద హాల్ చివర వదిలిపెట్టేసింది. అమ్మ ఈ చివరుంది, బాబు ఆ చివరున్నాడు. అమ్మ ఏమో క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తుంది. రారా చిన్న బుజ్జి పరిగెత్తరా అంటే వాడు నవ్వుకుంటూ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. కానీ సగం దూరం రాగానే వాడు కాలు మడతపడి కింద పడిపోయాడు. కింద పడిపోగానే వాడు నవ్వడం మానేసి ఏడవడం స్టార్ట్ చేశాడు. అది చూడగానే అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఎత్తుకుని సముదాయించింది. కానీ వాడు ఊరుకోవడంలే. అప్పుడు అమ్మ ఏం చేసింది, వాడిని ఊరికబెట్టడానికి గట్టిగా కాలుతోటి చిచి బ్యాడ్ నెల పాడు నెల మా అబ్బాయిని కొట్టేసింది, నిన్ను కొట్టేస్తాను చూడని నేలను గట్టిగా కొట్టింది. కొట్టగానే వాడు ఏడవడం మానేసి నవ్వడం స్టార్ట్ చేశాడు. ఇలా పెరిగిన వాడు ఏమవుతాడు అంటే విజయాలు సాధించడానికి చాలా కష్టపడతాడు. వాడు ఏ పని చేసినా దానికి కారణాలు చెప్తుంటాడు, ఫెయిల్ అయిపోతుంటాడు, ఏ పని చేయడానికి ముందుకు రాడు. ఎందుకంటే వాడి పరాజయాలకి వంకలు చెప్పడం అలవాటు చేసుకుంటాడు. మరి ఇదే సీన్, మరొక సీన్ చూడండి. అమ్మ ట్రైనింగ్ ఇస్తుంది, వాడు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు, పడిపోయాడు. కానీ అమ్మ కదలకుండా అక్కడే నిలబడి నాన్న ఏమవుదరా, లేచి వచ్చాయి, పర్లేదు వచ్చాయని ఎంకరేజ్ చేస్తుంది. వాడు ఏడుస్తూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాడు. వాడు నాయకుడు అవుతాడు, 10 మందికి ఆదర్శం అవుతాడు, విజయాల్ని త్వరగా అందుకుంటాడు. కాబట్టి డియర్ పేరెంట్స్, మీరు పిల్లలు పడుతున్నారని బాధపడకండి, కష్టపడుతున్నారని బాధపడకండి. బాగుపడాలి అంటే కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తున్నామంటే ప్రతి తల్లిదండ్రులది ఒకటే కోరిక. మనం ఎన్నో కష్టాలు పడ్డాం, మనం ఎన్నో బాధలు పడ్డాం, మన పిల్లలు ఆ కష్టాలు పడకూడదు, వాళ్ళకి చక్కగా సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళు ఎంతో హ్యాపీగా గడపాలి, అన్ని సౌకర్యాలు అందించాలనే కోరికతోటి మరింత కష్టపడుతూ వాళ్ళందరికీ కూడా అతి ప్రేమను కురిపిస్తున్నారు. ఈ అతి ప్రేమ అనేది అనర్థదాయకం అండి. ఎప్పుడు కూడా ఈ స్పూన్ ఫీడింగ్ అనేది పిల్లల్ని చక్కగా పెరిగేలా చేస్తుంది, కానీ వారికి కావాల్సిన మెంటల్ ఎబిలిటీని, ఆ దృఢత్వాన్ని ఇవ్వలేదు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక కోళ్ళ ఫారానికి వెళ్ళి చూస్తే ఆ కోళ్ళ ఫారంలో అన్నీ కూడా చక్కగా అమరు చేసి ఉంటాయి. అవి కదలాల్సిన పని లేదు, ఫుడ్ అన్నీ వాటి దగ్గరకు వచ్చేస్తుంటుంది. అవి చక్కగా తిని నున్నగా నిగనగలాడుతూ పెరుగుతాయి. కానీ వాటిలో స్ట్రెంగ్త్ ఉండదండి. మరి ఒక 10 అడుగులు ఎగిరి అవతల వాళ్ళ మొహం మీద తన్నాలి అంటే బాయిలర్ కోడి తన్నుతుందా, నాటు కోడి తన్నుతుందా? గుర్తుపెట్టుకోండి. ఆ నాటుకోడిలా ఎగిరి 10 అడుగులు ఎగరాలి అంటే మరి ఆ నాటుకోడికి ఫుడ్డు అంత తేలిగ్గా దొరకదు. అది ఊరంతా తిరుగుతూ వెతుక్కోవాలి, అప్పుడే అది స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేను మీకు 2 విత్తనాలు ఇస్తాను. వాటిని మీరు ఏం చేస్తారంటే ఒక విత్తనం తీసుకెళ్ళి మీ ఊరి చివర ఉన్న అడవుల్లో పడేసి రండి. రెండో విత్తనాన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక అందమైన పూల కొండి కొనండి, దాంట్లో సారవంతమైన మట్టి వేయండి, ఆ విత్తనాన్ని నాటండి, చక్కగా వాటర్ పెడుతుండండి, ఎండ తగిలేలా పెట్టండి, దాన్ని జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఈ రెండిట్లో ఏది మహావృక్షం అవుతుంది? అడవిలో పడేసిన విత్తనం మహావృక్షం అవుతుంది. మరి ఎందుకని? దాన్ని ఎవరు పట్టించుకోలేదే, ఎవరు కేర్ తీసుకోలేదే, అయినా అది మహావృక్షం ఎందుకయింది? పోరాటం అండి, పోరాటం. ఈ కుండీలో ఉన్న మొక్క మీరు పెరిగితే చక్కగా పెరుగుతుంది, కానీ మహా అయితే మరొగుజ్జ వృక్షం అవుతుంది. కానీ అక్కడ అడవిలో పడింది, బలవంతంగా నేలలోకి చొచ్చుకొని పోవాలి, దానికి ఆకులు వస్తుంటాయి, అందరూ తొక్కేస్తుంటారు, రక్షించుకోబడాలి, తనంతట తను కాపాడుకోవాలి. తర్వాత గేదెలు, మేకలు, ఆవులు వచ్చి తినడానికి ట్రై చేస్తుంటాయి, పోరాటం చేయాలి, ఎదగాలి. అలా ఎదిగే కొద్దీ ఎదిగి 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 మహావృక్షం అవుతుంది. అలాగే మన పిల్లలు బాగుపడాలంటే కష్టపడాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఎదగాలి అంటే కొద్దిగా కష్టపడినామండి. వారికి అవసరమైనవి అందించండి, కానీ అందించే ముందు కొన్ని కండిషన్స్ పెట్టండి, వాళ్ళకి టార్గెట్స్ పెట్టండి. మీరేం చేస్తారు? వాళ్ళు అడిగారు, ఓకే ఒప్పుకోండి, కానీ దానికి మీరేం చేస్తారంటే ముందు నాకు ఈ టార్గెట్ ఛేదించిన అన్న, నీకు ఈ స్కోర్ సాధించు, నీకు అది కొని పెడతాను. అలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, వారు ఆ టార్గెట్ కోసం పనిచేస్తారు, దాన్ని అచీవ్ చేస్తారు, వారికి కావాల్సిన వస్తువుని అందుకుంటారు. అప్పుడు ఆ వస్తువు ఇంకా ఎక్కువ విలువైందలా కనబడుతుంది, డబ్బు విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఇలా చిన్న చిన్న టార్గెట్స్ చేయడం వల్ల వాళ్ళకి విజయాలు అలవాటైపోతాయి. ఈ చిన్న చిన్న విజయాలు వాళ్ళ జీవితంలో పెద్ద విజయాలు సాధించడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి పిల్లలకి ఏమైనా అందించాలంటే టార్గెట్స్ పెట్టండి. అలాగే ఈ బిజీ టైంలో, ఈ బిజీ లైఫ్లో
పేరెంట్స్ ఎక్కువగా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. దీనివల్ల వారు పెంపకంలో తేడా వచ్చి పెద్ద దిగిన తర్వాత వాళ్ళలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మనం ఇప్పుడు గమనిస్తే ఈ జైళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు మనకి ఎక్కువ కనిపిస్తున్నారు. మరి ఎందుకని ఇంత చదువులు చదివి వాళ్ళ జీవితాల్లో నెంబర్ 1 ప్లేసెస్ చేరుకుని ఇలా జైలులో ఎందుకు తేలుతున్నారంటే వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పవలసిన ఈ మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ నేర్పించకపోవడం వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు. మనకి చిన్నప్పుడు అండి ప్రతి ఇంట్లో కూడా ఒక సైకాలజిస్ట్ ఉండేవారు. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వారు ఎంతో పిల్లల పట్ల కేర్ తీసుకునే వాళ్ళు, వాళ్ళకి కొన్ని వాల్యూస్ నేర్పించేవారు. మరి ఈ బిజీ లైఫ్లో మీకు అంత టైం దొరకట్లేదు, దీనివల్ల ఇబ్బంది అవుతుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, 4th క్లాస్ పిల్లాడు. ఒకనాడు ఇంటికి వచ్చాడు స్కూల్ నుంచి. వచ్చి ఇంటికి రాగానే అమ్మ చేతిలో ఒక కరివేపాకు కట్టబెట్టాడు. ఆ కరివేపాకు చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. ఎక్కడదరా ఇంత లేతగా చక్కగా బాగుంది, కరివేపాకు ఎక్కడ తెచ్చేవరా అంటే వాడు చెప్పాడు, అమ్మ 2 ఇళ్ళ ముందు ఉన్న ఇంట్లో చూశాను, చాలా బాగుందని చెప్పి కోసుకొచ్చేసాను దొంగతనంగా అన్నాడు. అప్పుడు అమ్మ కొంచెం బాధపడింది. హే దొంగతనం తప్పరా ఇంక చేయకరా అని చెప్పేసి ఆ కరివేపాకు తీసేసుకుంది. తీసుకుని అవసరం రేపొద్దున కూరలో వేయాలి, ఆ కరివేపాకు వాడేసింది. ఆ విషయం మర్చిపోయింది. ఈ కుర్రాడు పెరిగి పెద్దవాడయ్యాడు, కాలేజ్ అయిపోయింది. ఒకనాడు పొద్దున్నే ఇంటికి పోలీసులు వచ్చి ఆ కుర్రవాడిని పట్టుకుని వెళ్ళిపోయారు. వాడిని తీసుకెళ్ళిపోతుంటే అమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటి మీరు పొరపాటున వచ్చారు, మా అబ్బాయి అలాంటి వాడికి చాలా మంచివాడు, ఏం చేశాడంటే పోలీసులు చెప్పారు, అమ్మ మీ పిల్లవాడు పెద్ద దొంగ, కాలేజీల్లో స్కూల్స్లో దొంగతనాలు చేశాడు, ఇప్పుడు షాపుల్లో దొంగతనాలు చేస్తున్నాడు అని చెప్పేసి లాక్కెళ్ళిపోతున్నారు. అప్పుడు అమ్మ కోపం వచ్చింది. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేసావురా, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఇటువంటి పనులు నువ్వు చేసేది, మా కష్టం ఎంత పడి నీకోసమే కదరా, ఎంత కష్టపడ్డావు నీకోసం అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయించేసింది. ఆ దెబ్బలు తిన్న తర్వాత ఆ పిల్లవాడు కామ్గా ఉండి ఒక మాట అన్నాడు, అమ్మ ఈ చెంప దెబ్బ ఆ రోజున కరివేపాకు తెచ్చినాడు కొట్టినట్టయితే నేను ఇలా తయారవాడిని కాదు కదమ్మా అన్నాడండి. ఇలా పిల్లలకి మీరు చెప్పవలసిన టైంలో చెప్పవలసిన విషయాలు అనేక ఉంటాయి. అవి చెప్తేనే పిల్లలు అలా తయారవుతుంటారు. కాబట్టి కేర్ తీసుకోండి, పిల్లలకి చెప్పండి. తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యజించి 14 ఏళ్ల పాటు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడి గురించి చెప్పండి. మరి అటు కౌరవులతో పోలిస్తే చాలా బలహీనంగా ఉన్న సైన్యంతో పాండవుల్ని గెలిపించడానికి శ్రీకృష్ణుడు చేసిన మంత్రాంగాన్ని, ఆ యుక్తుల్ని, ఆ తెలివితేటల్ని పిల్లలు చెప్పండి. చాణక్యుడి నీతి గురించి చెప్పండి. అలాగే ఒక పౌరాన్ని కాపాడడానికి తన శరీరంలోంచి మాంసాన్ని కోసించిన శిబి చక్రవర్తి గురించి చెప్పండి. అలాగే విశ్వానికి ప్రేమ పంచడానికి అందరి చేదరింపులు ఎదుర్కొన్నా కూడా ప్రేమను పెంచిన మదర్ తెరిసా గురించి చెప్పండి. తన జీవితంలో ఎక్కువ కాలం జైల్లో ఉండి అక్కడ గడిపి మనకు స్వతంత్రాన్ని ప్రసాదించిన మహాత్మా గాంధీ గురించి చెప్పండి. తన వాగ్దాటితో ప్రపంచ నేతలందరూ కూడా మన వైపు దృష్టి సారించేలా చేసిన స్వామి వివేకానంద గురించి చెప్పండి. ఇలా వ్యక్తి గొప్పల గురించి చెప్పండి. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పండి. ఛత్రపతి శివాజీ గురించి చెప్పండి. వీళ్ళందరి గురించి చెప్తుంటే పిల్లల్లో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది. కాబట్టి మీరు చెప్పే మాటలే మీ పిల్లలు తయారవుతారు. గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని మనం పెంచుతాం అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి పిల్లలు మనల్ని చూస్తూ పెరుగుతారు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు. కాబట్టి మీ పిల్లలు ఎలా ఉంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరు ప్రవర్తించడం స్టార్ట్ చేసేయండి. ఆ పిల్లలు ఎదుగుతారు. అలాగని మీరు ప్రవర్తించినట్టే మీరున్నట్టే మీ పిల్లలు ఉండాలని కోరుకోకండి. మీరు ఎలా ఉండాలో ఉండండి, వాళ్ళకేం కావాలో వాళ్ళు తీసుకుంటారు, ఒక చక్కని విజయాలు సాధిస్తారు. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ ఈ విషయం గుర్తుపెట్టుకొని ఏ సమయంలో ఎంత ప్రేమను కురిపించాలో అంత ప్రేమను కురిపిస్తూ వాళ్ళకి టార్గెట్స్ పెట్టి ఆ టార్గెట్స్ అందుకున్న తర్వాత మీరు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ జీవితంలో చక్కని విజయాలు సాధించేలా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మరొక చక్కని టాపిక్తో మళ్ళా కలుస్తాను. మీ జేఎస్పీ రాజ్. థ్యాంక్ యూ.